ప్రపంచంలోనే అత్యంత సాహసోపేతమైన వలస పక్షిగా పేరుగాంచిన అమూర్ ఫాల్కన్ మరోసారి అద్భుతం సృష్టించింది. కేవలం 150 గ్రాముల బరువున్న ఈ పక్షి వేల కిలోమీటర్ల మహాసముద్రాన్ని దాటి ప్రపంచ రికార్డును తిరగరాసింది. శాటిలైట్ ట్యాగ్ కలిగిన అపాపాంగ్ అనే మగపక్షి మణిపూర్ నుంచి బయలుదేరి నవంబర్ నెలలో కేవలం 6 రోజుల్లోనే 6100 కిలోమీటర్ల దూరాన్ని ఏకధాటిగా అధిగమించింది. దీని వేగం గంటకు సగటున 40 నుంచి 50 కిలోమీటర్లు ఉండగా అనుకూలమైన గాలులు తోడైనప్పుడు ఇంకా వేగంగా దూసుకుపోతుంది. అరేబియా సముద్రాన్ని దాటే సమయంలో ఈ పక్షి ఎక్కడా ఆగకుండా, ఆహారం తీసుకోకుండా రాత్రింబవళ్లు ప్రయాణించి నేరుగా కెన్యాలో వాలడం శాస్త్రవేత్తలను సైతం విస్మయానికి గురిచేస్తోంది. ఇంత చిన్న వయసులో ఇంతటి వేగంతో సుదీర్ఘ ప్రయాణం చేయడం పక్షుల ప్రపంచంలోనే ఒక అరుదైన ఘనతని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అపాపాంగ్తో పాటు ప్రయాణించిన అలంగ్, అహు అనే మరో 2 పక్షులు కూడా తమ అద్భుతమైన నావిగేషన్తో ఆఫ్రికా గడ్డపై అడుగుపెట్టాయి. ఎల్లో ట్యాగ్ ఉన్న ఆడపక్షి ఆలంగ్ సుమారు 5600 కిలోమీటర్ల ప్రయాణం చేస్తూ మధ్యలో తెలంగాణ, మహారాష్ట్ర అడవుల్లో స్వల్ప విరామం తీసుకుంది. అక్కడ సేద తీరి అవసరమైన శక్తిని పుంజుకుని తిరిగి కెన్యా చేరుకుంది. ఇక రెడ్ ట్యాగ్ ఉన్న అహు అనే పక్షి బంగ్లాదేశ్ మీదుగా 5100 కిలోమీటర్ల దూరాన్ని అధిగమించి సోమాలియాకు చేరుకుంది. ప్రస్తుతం ఈ 3 అతిథులు క్రిస్మస్ వెలుగులతో మెరిసిపోతున్న జింబాబ్వే రాజధాని హరారే నగరం మీదుగా ప్రయాణిస్తూ బోట్స్వానాలోని ప్రసిద్ధ వకావాంగో డెల్టా వైపు సాగిపోతున్నాయి. వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా శాస్త్రవేత్త సురేష్ కుమార్, ఐఏఎస్ అధికారిని సుప్రియా సాహు ఈ పక్షుల ప్రతి కదలికను శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఈ అమూర్ ఫాల్కన్లు సైబీరియా నుంచి ప్రయాణాన్ని మొదలుపెట్టి మణిపూర్ మీదుగా ఆఫ్రికాకు వెళ్తాయి. ఏడాదిలో ఇవి దాదాపు 22,000 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తాయి. వాతావరణ మార్పులను, పెనుగాలులను తట్టుకుంటూ ఇవి ప్రయాణించే తీరు ప్రకృతి రహస్యాలకు అద్దం పడుతోంది. ఒకప్పుడు మణిపూర్, నాగాలాండ్ ప్రాంతాల్లో వేటగాళ్లు ఉచ్చుకు బలైపోయే ఈ పక్షులు నేడు అదే ప్రాంత ప్రజల సంరక్షణలో సురక్షితంగా ఎగురుతున్నాయి. స్థానిక ప్రజలు వేటను మానేసి ఈ పక్షులను తమ ఇంటి అతిథులుగా భావించి రక్షకులుగా మారుతున్నారు.